అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతియై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశ పురాణంలోని శివస్య వరదానం అనే 45వ అధ్యాయము. ఈ కథనాన్ని అంతటిని శ్రద్ధగా వింటున్న సత్యవతి నందనుడు ఇలా అడిగాడు. ఓ చతురానన, సర్వజనుల విజ్ఞాల అంధకారాన్ని పారద్రోలే అవిఘ్నకరుడనే సూర్యుడు ఆ భక్తవత్సలుడు ప్రత్యక్షమై శంభునికి ఏ వరాలను ప్రసాదించాడు, శివుడేం వరాలను అర్థించాడు, ఆ వివరం చెప్పవలసింది అన్న ఈ మాటలకు బ్రహ్మ ఇలా చెప్పసాగాడు. భక్తవత్సలుడైన గజవదనుడు చెప్పిన అనుగ్రహ వచనాలకు శివుడు ఇలా ప్రత్యుత్తరమిచ్చాడు. ఓ గజానన, నిన్ను దర్శించటం చేతనే నా 10 నేత్రాలు ధన్యత చెందాయి. పరమ పావనములైన నీ పాదార విందాలకు ప్రణమిల్లటంతో 5 శిరస్సులు ధన్యత చెందాయి. నిన్ను స్తుతించటం చేత నా జిహ్వా కూడా ధన్యమైంది. సమస్త సృష్టి, అందులోని పంచస్థూల భూతాలు, సూక్ష్మభూతములు, గంధర్వ యక్ష భూత సంఘాలు, బ్రహ్మ ఇంద్ర రుద్రాదులు, వీరితో పాటు సమస్త చరాచర జగత్తంతా నీ వల్లనే సృష్టించబడుతోంది. బ్రహ్మగా రజోగుణ ప్రభావంతో సమస్త సృష్టిని రచిస్తున్నది, సత్యగుణం ఉద్దీపించగా స్థితికర్తగా జగద్రక్షణాభారం వహిస్తున్నది, చివరికి అంత్యములో తమః స్వరూపుడవై రుద్రుని అంశగా యావత్ సృష్టిని లయం చేస్తున్నది. అద్భుతమైన నీ లీలా విభూతియే అన్యమేమీ కాదు. వాస్తవానికి నీవు గుణాతీతుడవు, ఎట్టి కోరికలు లేనివాడవు, సాక్షి స్వరూపుడవై సకల జీవులలోనూ అంతర్యామివై ప్రవరిల్లుతావు. సకల మంత్రాలకు ముందుగా నీ స్వరూపమైన ప్రణవమే ఉచ్చరించబడునుగాక. ఏ కారణం వల్ల నీవు సకల గణములకు అధిపతివో ఆ కారణం చేతనే నీవు గణేశుడువని ప్రసిద్ధుడవవుదువుగాక. ఓ దేవా, ఎవరైతే తమ సకల కార్యముల ఆరంభంలో నిన్ను స్మరిస్తారో వారి సర్వ కార్యములు నిర్విఘ్నమవుగాక. ఎట్టి వారికైనా నిన్ను స్మరించినదే కార్యములు సానుకూలం కావు. ఓ గజానన, శైవులు, శాక్తేయులు, వైష్ణవులు, సౌరమతస్థులు ఎవరికైనా శుభాశుభాది లౌకిక వైదిక కార్యారంభములలో ముందుగా నీవు అర్చించతగిన వాడవు. సకల జీవులకు కలిగే సమస్త శుభాలకు కూడా నీవే అధిపతివి. మంగళకరుడవు, మంగళ స్వరూపుడవు. నీ భక్తులకు సకల మంగళములు కలుగజేసే వాడవు. ఓ దేవా, అజ్ఞానంతో ముందుగా నిన్ను ఆరాధించకుండా యుద్ధం చెయ్యబూనడం వల్లనే దైత్యుని వద్ద ఘోరంగా పరాజితుణ్ణి అయినాను. నీ చరణార విందాలకు మొక్కనిదే, నిన్ను స్మరించనిదే జయం కలగడమన్నది అసంభవం. అందుచేత ఆ విద్యను, విజ్ఞానంధకారాన్ని పోగొట్టే ఓ భాస్కర, నా యొక్క సమస్త అపరాధాలను క్షమించి నాకు విజయాన్ని అనుగ్రహించు. నిన్ను విముఖులై తమ కార్యారంభంలో అర్చించి సేవించని వారు జడులై దరిద్రులవుతారు. ఎవరికైతే నీ చరణాల పట్ల తరగని అనురక్తి ఉంటుందో వారే సకల కార్యసిద్ధిని, ఐశ్వర్యాన్ని కరతలామలకంగా పొందగలరు. ఈ మాటల అత్యంత ప్రసన్నుడైన గజాననుడు శివునితో ఇలా అన్నాడు. ఓ శంకర, నీవెప్పుడెప్పుడు నన్ను శరణు పొందనిచ్చగిస్తావో అప్పుడప్పుడు నేను నీ ఎదుటే ప్రత్యక్షమవుతాను. నీకు నామబీజంతో అభిమంత్రించి ఇప్పుడు ఒక బాణాన్ని ప్రసాదిస్తాను అంటూ తన సహస్రనామాలను ప్రణతుడైన శివునికి ఉపదేశించాడు. దీన్ని యుద్ధ కాలంలో పఠించడం వల్ల దైత్యులందరినీ అనాయాసంగా వధించగలవు. త్రిసంధ్యలలోనూ దీన్ని పఠించడం వల్ల మానవులకు సర్వాభిష్టములు సిద్ధిస్తాయి అన్న గణేశుని అనుగ్రహ వచనాలను విన్న శివుడు పరమానంద భరితుడైనాడు. అప్పుడు శివుడు ఒక గణేశ మహాప్రసాదాన్ని నిర్మించి సకల దేవతలతోనూ మునిసిద్ధ సంఘాలను తన దాన ధర్మాలతో తృప్తిపరిచాడు. భూసురులైన బ్రాహ్మణులకు అనేక భూరి దానాలను చేసి తిరిగి వరద గణేశుణ్ణి పూజించి, ఓ దేవతలారా, ఇది మణిపురమన్న పేరుతో విఖ్యాతి చెందుగాక అంటూ అనుగ్రహ వచనాలను పలికి సమస్త దేవతలను శంకరుడు కూడా వినాయకునితో
అనుగ్రహంతో అంతర్హితులైనారు. ఆ తరువాత శంకరుడు కైలాసానికి వెళ్లి యక్ష గంధర్వ సమూహాలతోనూ దేవత గణాలతోనూ దేవతాంగనల మధ్యన ఉన్న పార్వతికి ఈ విశేషాలనన్నింటినీ వివరించాడు. అవి విన్న దేవతలు, మునులు, యోగీశ్వరులు, దేవతాగణాలు ఎంతో సంతోషించారు. అందరూ శివుని అనుగ్రహం చేత తమ తమ స్వస్థనాలను తిరిగి సంపాదించుకున్నట్లుగా భావించారు. ఇది శ్రీ గణేశ పురాణం ఉపాసనా ఖండంలోని శివస్య వరదానం అని 45వ అధ్యాయం. నమస్కారం.